నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మసీదు వెనుక గల వెంకటేష్ అనే వ్యక్తి నివాసంలో చోరీ జరిగింది. 3 సార్లు బంగారం 1/2 కేజీ, వెండి 10,000 రూపాయల నగదును దొంగలెత్తుకెళ్లారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మసీదు ప్రాంతంలో నివసిస్తోన్న వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లాడు. ఈ రోజు వారి బంధువుల ఇంటి వరకు వెళ్లి చూసి రమ్మని పంపగా తాళం పగలగొట్టి ఉన్నదని తెలుపగా వెంకటేష్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. లోపల బీరువాలో ఉన్న 3 సవర్ల బంగారం, అలాగే 1/2 కేజీ వెండి, 10,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విధంగా బంగారు, వెండి, 10,000 డబ్బులు అన్నీ చోరీ చేశారు. నా పేరు పద్మ. మేము శనివారం సాయంకాలం ఊరికి వెళ్ళాము. నేను మా ఆయన మా పాప ఊరికి వెళ్ళాము. మేము ఊరికి వెళ్ళిన తర్వాత శనివారం నైటు మన వీధిలోనే పక్క వీధిలోనే దొంగతనం జరిగింది. అది మేము సెల్లులో చూసి వెంటనే మా ఆయనకి చెప్పాను. చెప్పిన వెంటనే ఫోన్ చేశాడు. మా మధ్యకి ఫోన్ చేస్తే పోయి ఇంటికాడ చూడరా అంటే చూశాడు. అప్పుడు వచ్చాడు కానీ చూసి బయట నుంచి చూసిండు కానీ లోపల ఏం తెలియలేదు. బయటకు ఎక్కి చూసాగానే తలుపు పగలగొట్టింది. పగలగొట్టిండలకి తాళం వేయలేదని మమ్మల్ని అడిగాడు. అడిగితే వేసామయ్యా, మేము తాళాలు అన్నిటికీ వేసి వచ్చాము అని చెప్పాము. అప్పుడు ఒక అబ్బాయిని పైకి గేట్ పై నుంచి ఎక్కించి లోపలికి వచ్చి ఆ తలుపు అవన్నీ చూస్తే లోపల బీరువా, అన్ని 2 బీరువాలు, 2 రూముల బీరువాలు పగలగొట్టి 3.5 సవర్ బంగారం, 1/2 కేజీ వెండి, 10,000 రూపాయల డబ్బులు ఎత్తుకుపోయారు. గూడూరు పట్టణంలోని మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వారిచే కెరియర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మేడిశెట్టి కళ్యాణ్ విద్యార్థులకు పలు విషయాలను తెలియజేశారు. గూడూరులోని మినర్వా పాఠశాలలో నిర్వహించిన కెరియర్ అవగాహన మరియు మార్గదర్శక కార్యక్రమంలో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరపున శ్రీ మేడిశెట్టి కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఎలా చదవాలి, ఏ రంగంలోకి వెళ్లాలంటే ఏ కోర్సులు ఎన్నుకొని చదవాలి, ఎలా తయారవ్వాలి అనే అంశాలతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై కూడా ఆయన ప్రసంగించారు. విద్యార్థులందరూ చాలా శ్రద్ధగా తమ సందేశాలను నివృత్తి చేసుకున్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో భాగంగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ మరియు ఇతర కోర్సులు తీసుకున్న తర్వాత వాటిలో వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్లు, జేఈఈ, ఎన్ఐటీ పై అవగాహన కలగజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాము, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎట్లాంటి కెరీర్లోకి వెళ్ళాలంటే ఎట్లాంటి సబ్జెక్ట్స్ మనం చూస్ చేసుకోవాలి, ఈ ఎన్ని విషయాలు కూడా చాలా చక్కగా పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్పారు. అదొక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. అట్లా కాకుండా చిన్నపిల్లలు వీళ్ళు, కాబట్టి వీళ్ళకు కూడా అర్థమయ్యేటట్లుగా వీళ్ళొక మంచి కెరీర్ని చూస్ చేసుకునే విధంగా చెప్పినందుకు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10th క్లాస్ చదువుకునే విద్యార్థులకు 10th క్లాస్ తర్వాత జేఈఈ, నీట్ మాత్రమే కాకుండా లా చదవడానికి క్లాట్ గురించి, అలాగే సైంటిస్ట్ అవ్వడానికి ఐఐటి పరీక్ష పైన, దీంతో పాటుగా ఇంటర్ నుంచే గ్రూప్ 1 లేదా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి సంబంధించి వాళ్ళకి ఇంటర్తో పాటుగా ఐఏఎస్ అనే కోర్స్ పైన, ఇలా భారతదేశంలో వివిధ పరీక్షల గురించి, ఈవెన్ పైలట్ అవ్వాలంటే 10th క్లాస్ తర్వాత పైలట్ వైపుగా వెళ్ళాలన్నా, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ కెరియర్లో ఒకవేళ బార్క్ లాంటి పరిశోధన సంస్థకి వెళ్ళి చదువుకోవాలనుకున్నా సరే అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా వినోద్ సార్కి, రాము సార్కి, స్టాఫ్ అందరికీ కూడా శరత్ చంద్ర అకాడమీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విద్యార్థులు కూడా చాలా బాగా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇలాంటి ఒక మంచి స్కూల్లో ఆ పార్టిసిపేషన్ స్పిరిట్ అనేది ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు గూడూరు నందలి మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కెరీర్ గైడెన్స్ మీద మేనేజ్మెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందినటువంటి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి చెందినటువంటి కళ్యాణ్ గారు మన స్కూల్కి రావడం, పిల్లలకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. మీరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఆ విషయాల్లో మీకున్నటువంటి అనుమానాలన్నీ కూడా సార్ ద్వారా, అంటే మేము చెప్పేటువంటి అకాడమిక్ విషయాలు అయితే
10th తర్వాత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఏమైతే ఉంటాయో, విద్యాపరమైనటువంటి అంశాలు ఏమైతే ఉంటాయో వాటిని మీరు అడగడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. వాటికి సార్ చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఇలాంటి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నారు. సో ఇంత చక్కటి ప్రోగ్రాం గూడూరులో మన మినర్వా స్కూల్ మాత్రమే ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సార్ ఇచ్చేసి వారి అమూల్యమైనటువంటి అంశాలను మనకు తెలియజేసి, విషయాలను తెలియజేసి, మీకున్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తొలగించారని చెప్పి దాదాపుగా భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశాలను ఈ పరీక్షను తప్పకుండా రాయండి. IISCR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అడ్మిషన్ టెస్ట్, ఆ ఎగ్జామ్ పేరు. ఓకేనా? ఇప్పుడు MPC తీసుకున్నారు, మీకు సైంటిస్ట్ అవ్వాలని లేదు, మీకు బీటెక్ చేయాలని లేదు, కానీ కొత్తగా వస్తున్న డిజైన్ అంటే గేమ్ డిజైన్ కానీ, కొత్తగా గేమ్ డిజైన్ కానీ, లేదా టూల్ డిజైనింగ్ కానీ ఇలాంటివి చేయాలనుంది. మీకు ఒక పరీక్ష ఉంది, UCEED. ఇప్పుడు IISCR అంటే ఏ కాలేజ్కి వెళ్తారంటే IISCR కాలేజ్కి వెళ్తారు. UCEED పరీక్ష డిజైన్ కోర్స్ చేయడానికి ఎక్కడికి వెళ్తారంటే మీరు IIT బాంబేకి వెళ్తారు. IIT బాంబేలో మీకు ఆ కోర్స్ అవైలబుల్ గా ఉంది. IIT కాన్పూర్ కూడా ఇస్తుంది ఆ కోర్స్. UCEED డిజైన్ లాంటి కోర్సెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి. లెట్ us సే మీకు MPC అనేది అది ఇష్టం లేదు, అంటే మీకు మ్యాథమెటిక్స్ అంటే భయం. మ్యాథమెటిక్స్ అంటే భయం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళే గ్రూప్ ఏంటి? బైపీసీ. ఇప్పుడు బైపీసీకి వెళ్తే ఏ ఎగ్జామ్స్ ఉంటాయి? ఫస్ట్ బైపీసీలో మీరందరికీ తెలిసిందే ఫస్ట్ టాప్ ఎగ్జామ్ ఏంటి అమ్మా? నీట్ రాస్తారు. ఎందుకు? డాక్టర్ కానీ లేకపోతే అమ్మా డాక్టర్కేనా? వెరీ గుడ్. సో నీట్ ఎగ్జామ్ రాస్తారు మంచి లక్ష్యం ఉన్న వాళ్ళైతే కనుక. ఒకవేళ మీకు బైపీసీ తీసుకున్నారు, బైపీసీ కోర్స్ తీసుకున్నారు, మీకు నీట్ ఎగ్జామ్ రాయాలని లేదు, ఇంట్రెస్టింగ్. మీకు మ్యాథమెటిక్స్ అంటే భయం కానీ డాక్టర్ అవ్వాలని లేదు, కానీ బైపీసీ తీసుకున్నారు, మరి మీ కెరీర్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. దానికి ఒక ఎగ్జామ్ ఉంది, అంటే ఎగ్జామ్ ఉంది, దాని పేరు BSc అగ్రికల్చర్ కోసం IAEE. సో BSc అగ్రికల్చర్ కోసం ICAR వాళ్ళు కండక్ట్ చేసే ఫర్ BSc అగ్రికల్చర్ ICAR వాళ్ళు కండక్ట్ చేసే IAEA ఎగ్జామ్ BSc అగ్రికల్చర్ వాళ్ళకి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే BSc అగ్రికల్చర్ కాకుండా ఒకవేళ మీరు సేమ్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటే IIT ఎగ్జామ్ వీళ్ళు రాయొచ్చు, IIT వీళ్ళు కూడా రాయొచ్చు, IIT పరీక్ష వీళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకేనా? లెట్ us సే ఈ రెండు గ్రూపుల వాళ్ళకి మరొక ఎగ్జామ్ ఉంది, అది చాలా 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 స్పెషల్, నాకు బాగా ఇష్టమైన ఎగ్జామ్ అది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ కనుక మీరు క్లియర్ చేస్తే మీ చదువుకు అయ్యే సగానికి పైగా ఖర్చు మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. బట్ ఆ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే BARC అని బాంబేలో ఉంది, బాక్ అంటారు, BARC బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. వాళ్ళకు ఒక యూనివర్సిటీ ఉంది, దాని పేరు NISCR. BARC వాళ్ళ NISCR అనే కాలేజ్ ఉంది. ఆ NISCR కాలేజ్ లో మీరు అడ్మిషన్ సాధిస్తే MPC బైపీసీ వాళ్ళకి అవకాశం ఎక్కువ. ఇక్కడ NISCR కాలేజ్ లో కనుక మీరు అడ్మిషన్ సాధిస్తే మీకు సగానికి పైగా ఫీజు అనేది వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ మీరు SC ST పిల్లలైతే మీకు నెలకి 5,000 వాళ్ళే స్టైఫండ్ వేస్తారు. NISCR ఆ ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ఎవరైతే JEE అడ్వాన్స్ వరకు ప్రిపేర్ అవుతారో వాళ్ళు కొంచెం చేయొచ్చు. కానీ MPC పిల్లలు కొన్ని చాప్టర్స్ బైపీసీ చదవాలి, బైపీసీ పిల్లలు కొన్ని చాప్టర్స్ మ్యాథమెటిక్స్ చేయాలి ఆ పేపర్లో. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఎగ్జామ్. MPC తీసుకున్న వాళ్ళు బైపీసీ కూడా కొన్ని చాప్టర్స్ చదవాలి, గుర్తుపెట్టుకోండి. NISCR సంబంధించిన ఎగ్జామ్ ఇవి. MPC బైపీసీ వాళ్ళకి ఇవి టాప్ ఎగ్జామ్స్. ఇంకొక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకొక 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి IIST, ఇది MPC వాళ్ళకి.
IIS. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రామానుజాచార్యులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महाबलं गजेन महतायान्तं रामचक्रावतारं तरुणो रूपसम्पन्नो सुकुमारो महाबलो पुण्डरीकविशाला नारायण नमस्तेस्तु करुणात्मन्दयानिधि देवजनार्दन संसारार्णो मग्नस्यात्मकं हि रक्षमां शरणागतिं वैकुण्ठे परे लोके प्रभेन्ति यथाख्या तस्य दाचरदे पादौ त्रय्या माङ्गल्यसूत्रं त्रियुगगतालम्बन ब्रह्म च ब्रह्मा चायुः कीर्तिं प्रजां ददुः भागदेयेनैवैनं प्रणयति ब्राह्मणार्थे उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धं महद्भवति सर्वस्यास्यो भवति जायमानोऽह्नः आं केदृशावेदा शोभामानमहीयते ధాన్యం ధనం పశుం బహు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.